కాంగ్రెస్ అనేది పరమ దుర్మార్గమైన పార్టీ. ఆ పార్టీ వాంటెడ్గా హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం ఈ రావణ్ లాంటి వాళ్ళని పోషిస్తోంది. నియోజకవర్గాల సమస్యలు పట్టించుకునేవాడు ఎవడూ లేడు. ఎక్కడి నుంచి ఎలా డబ్బులు పూల్ చేయాలనే గొడవలో వీళ్ళున్నారు. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఆఫర్ ఉంది అక్కడ. నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎం గా ఉంటానంటున్నాడు, కానీ నా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పట్లా. డౌట్ ఏంటంటే ఆయన ఈ మధ్య ఆయనతో సరస్వం ఆడాడు నరేంద్ర మోడీ గారితో వేదిక మీదే. సీఎం గారు మీరు మాతో కలిసి నడవచ్చు కదా అని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈయన ముస్మిస్గా నవ్వాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవీ రమణారెడ్డి లాంటి రైటర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇలా రకరకాలుగా కేసులు పెట్టి లోపల వేసేసి బయటికి రాకుండా చూసుకోవడం. అలాగే టాడాని కూడా విపరీతంగా దుర్వినియోగం చేసేవాళ్ళు. కనీసం చదవని కూడా చదివేవాళ్ళు కాదు పోలీసు వారు. ఎడ్మా గురించి ఒక వాయిస్ ఓవర్ ఏదో చెప్పిన వీడియో దొరికింది. ఆ వీడియోని పట్టుకొని పాకులాడుతున్నారు. ఎడ్మాని ఎన్కౌంటర్ చేసినప్పుడు చాలా మంది మాట్లాడారు. తర్వాత ఇతను పవన్ కళ్యాణ్ ని తిట్టాడు అని ఒక వీడియో కల్పించారు. అసలు ఈ కేసుకు పునాది అది. దీన్ని రకరకాలుగా ఎడిట్ చేశారు. ఈ ఎడిటెడ్ వెర్షన్ ని కోర్టుకు సమర్పించారు. వక్రీకరించు ఓడించు అని మనకు తర్కశాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. అలా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడిన రకరకాల అభిప్రాయాలను తీసుకొచ్చి ఒక చోట కుదించి దాన్ని అవతల వాడిని ఎవరినో తిట్టినట్టుగా ధ్వనింపజేయటం. రాధా మనోహర్ దాస్ అనే పెద్ద మనిషి పరమ దౌర్భాగ్యంగా, పరమ దారుణంగా, మతోన్మాదంతో అతను క్రైస్తవం మీద దాడి చేశాడు. చాలా వీడియోలు, చాలా రెడిక్యూల్ చేస్తూ మాట్లాడతాడు. ఈయన టార్గెట్ రాధా మనోహర్ దాస్. ఇది జనాలకి కన్వే కావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. లాకప్ లో ఉన్నాడు, నాకు అప్పచెప్పి నేను చూసుకుంటాను, నేను చంపేస్తాను, నువ్వేవాడు అరెస్ట్ చేయడానికి అని నేను మాట్లాడతా. ఊరుకుంటారా? లేదు, ఎందుకు ఊరుకుంటాను? కేసు పెడతారు కదా ఖచ్చితంగా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్, అయితే ప్రశ్న రావర్ని వివిధ కేసుల పేరుతో వివిధ జైళ్ళు తింపి ఫైనల్గా ఒక ఉపా కేసు పెట్టి 18 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అయితే తీసుకున్నారు. ఏంటి అసలు ఉపా కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ప్రభుత్వం ఇంతగా భయపడుతుంది అనుకోవచ్చు? అంటే భయపడటం కాదండి, జనరల్గా ఉపా అనేది దుర్వినియోగపరుస్తూనే ఉన్నారు. అది కొత్త ఇదేం కాదు. రకరకాలుగా అంటే ఎక్కువ శాతం ఆ సెక్షన్ ఇది పెట్టిన వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి కేసుల్లో ఎక్కువ పెట్టారు. నిజానికి నల్ల చట్టాల ప్రయోగం అనేది భారతదేశంలో చాలా కాలంగా జరుగుతున్నదే. 85లో మనకి టాడా వచ్చింది. నిజానికి టాడా కంటే ముందు రకరకాలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనే పేరుతో ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం, ఏదో జరగబోతోంది అని అరెస్ట్ చేస్తున్నాం అని, అది ఏమిటో ఎవరికి తెలియదు. మీ వలన సమాజానికి ఏదో ప్రమాదం వాటిల్లబోతోంది అని ఇంటికి వచ్చి రాత్రిపూట చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలా చాలామంది రచయితల్ని తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టినటువంటి చరిత్ర ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం కేవీ రమణారెడ్డి లాంటి రైటర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆయన డిటెన్యూ డైరీ అని ఒక పుస్తకం కూడా రాసుకున్నాడు జైల్లో ఉండి, జైలు అనుభవాలు. అలాగే చరబండరాజు గారిని, వరవర్రావు గారిని, వీళ్ళందరినీ ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ కిందే తీసుకెళ్లి లోపల పడేశారు ఎమర్జెన్సీ టైంలో. అలాగే నాసా, మీసా ఇలాంటివి ఉండేవి. అంటే వీళ్ళ వలన అంటే బయట నుంచి ప్రమాదం ఉంది, లోపల నుంచి ప్రమాదం ఉంది అని చెప్పి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి వీళ్ళు ప్రమాదం అని మీసా పెట్టేవాళ్ళు. ఎక్స్టర్నల్ దీని వలన ప్రమాదం అని చెప్పి అది పెట్టేవాళ్ళు. ఇలా రకరకాలుగా కేసులు పెట్టి లోపల వేసేసి బయటికి రాకుండా చూసుకోవటం, బెయిళ్లు రాకుండా చూసుకోవటం. అలాగే టాడాని కూడా విపరీతంగా దుర్వినియోగం చేసేవాళ్ళు. కనీసం చదవని కూడా చదివేవాళ్ళు కాదు పోలీసు వారు. టాడా అక్కడ రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది 85లో. రాగానే అది పేపర్లో పార్లమెంట్లో ఆమోదం పొందింది అని తెలియగానే ఆ టైంలో అరెస్ట్ అయ్యి లాకప్లో ఉన్నటువంటి అప్పటి పీపుల్స్ వార్ పార్టీకి చెందిన వాళ్ళ మీద వరుసగా టాడాలు పెట్టడం మొదలుపెట్టారు. అది వీళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా ఏమి సంబంధం లేదు. ఆ టైంలో మేజిస్ట్రేట్లు, జడ్జీలు కూడా ఇంకా యాక్ట్ చదవలేదు. వీళ్ళు ఎఫ్ఐఆర్లో రాసేవాళ్ళు టాడా అని. రాసేయగానే వాళ్ళు మనదేనేమో అనుకుని తీసుకునేవాళ్ళు. నిజానికి అలా తీసుకోకూడదు. అలా బెయిల్స్ వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఒక మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచేసేవాళ్ళు, ఆయన రిమాండ్ రాసేవాడు. సార్. ఈ లోపు లాయర్లు చదివేసేవాళ్ళు యాక్ట్ని. చదివేస్తే అది యాక్చువల్గా సెషన్స్ కోర్టులో మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఆ కేసుని తీసుకునే అర్హత మేజిస్ట్రేట్ కోర్టుకి లేదు. వాళ్ళు తీసుకునేవాళ్ళు తెలియక చదవక దాన్ని పట్టుకొని వీళ్ళు ఆర్గ్యూ చేసి బయటకు తీసుకొచ్చేసేవాళ్ళు బెయిల్ మీద. మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి సెషన్స్ కోర్టులో పెట్టేవాళ్ళు. అదొక డ్రామా నడిచేది. అలా ఈ చట్టాలు మిస్యూజ్ అవటం అనేది చాలా సందర్భాల్లో చూస్తాం మనం. అలా ఇప్పుడు రావణ్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవటానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు పోలీసు వారు. అంటే దాన్ని జస్టిఫై చేయడానికి ఎలాగా ఇతని సాయుధ పోరాటము ఇలాంటి వాటితో ఏమైనా లింకులు ఉన్నాయా అని వెతికారు. ఇతను ఎక్కడో హిడ్మా గురించి ఒక వాయిస్ ఓవర్ ఏదో చెప్పిన వీడియో దొరికింది. ఆ వీడియోని పట్టుకొని పాకులాడుతున్నారు. హిడ్మాని ఎన్కౌంటర్ చేసినప్పుడు చాలా మంది మాట్లాడారు, బహిరంగ సభల్లో మాట్లాడారు, అలాగే ఊరేగింపులు జరిగినాయి. ఇలా రకరకాల నిరసన ప్రదర్శనలు చేశారు వాళ్ళందరూ. వాళ్ళ యాక్టివిస్టులు, ఇతను యాక్టివిస్ట్ కాదు, ఇతను జస్ట్ మాట్లాడాడు ఎక్కడో, అది కూడా వాయిస్ ఓవర్. దాన్ని తీసుకున్నారు. తర్వాత ఇతను పవన్ కళ్యాణ్ని తిట్టాడు అని ఒక వీడియో కల్పించారు. అసలు ఈ కేసుకు పునాది అది. ఇప్పుడు ఈయన మీద పెట్టినటువంటి యుఏపిఏ దాన్ని జస్టిఫై చేయటానికి ఈ హిడ్మా కేశవరావు ఎన్కౌంటర్ మీద ఆయన మాట్లాడిన వాక్యాలు. దీన్ని రకరకాలుగా ఎడిట్ చేశారు. ఈ ఎడిటెడ్ వెర్షన్ని కోర్టుకు సమర్పించారు. ఈ ఎడిటెడ్ వెర్షన్ అంటే వక్రీకరించు ఓడించు అని మనకు తర్కశాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. అలా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడిన రకరకాల అభిప్రాయాలను తీసుకొచ్చి ఒక చోట కుదించి దాన్ని అవతల వాడిని ఎవరినో తిట్టినట్టుగా ధ్వనింపజేయటం, ఇది కాన్స్పిరసీ కిందకు వస్తుంది. రేపు పొద్దున కోర్టులో అది ప్రూవ్ అయితే రావణ్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కాన్స్పిరసీ చేసింది అని కనుక కోర్టు భావిస్తే ప్రభుత్వం రిజైన్ చేయాల్సి ఉంటుంది. అది అర్థం కావట్లేదు వాళ్ళకి. అలా ఆయన ఏం మాట్లాడాడు ఆ వేదిక మీద, ఏలూరులో సభలో మాట్లాడాడు అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నది. పవన్ కళ్యాణ్ని విమర్శించాడు అనేది కదా వీళ్ళు చెప్తున్నది. నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ని విమర్శించలేదు, జడా శ్రవణ్ మాట్లాడాడు. ఈయన మాట్లాడలే. ఈయన ఏమంటాడు, ఈయన టార్గెట్ రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ అనే పెద్ద మనిషి పరమ దౌర్భాగ్యంగా, పరమ దారుణంగా, మతోన్మాదంతో అతను క్రైస్తవం మీద దాడి చేశాడు. చాలా వీడియోలు, చాలా రెడిక్యూల్ చేస్తూ మాట్లాడతాడు. అంత రెడిక్యూల్ చేయటం అనేది, అంత పరిహాసంగా మాట్లాడటం పక్క మతం గురించి అనేది అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఈ రాధా మనోహర్ లాంటి వాళ్ళకు చట్టాలు వర్తించవా సార్? వాళ్ళకి వర్తించవనే చెప్తున్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి అనేక విషయాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ చాలా దారుణమైనటువంటి కామెంట్స్ క్రిస్టియానిటీ మీద మాట్లాడాడు. అతన్ని ఎందుకు భరిస్తున్నారు వీళ్ళు? అతని మీద ఉపా పెట్టి లోపలయ్యాలి కదా. అది చేయరు. అది చేయకుండా అతను మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని కామెంట్ చేశాడు రావణ్. అది ఏ టోన్లో చెప్పాడు? ఆ చెప్పడం కోసం, ఆ విషయం చెప్పడం కోసం అతను పవన్ కళ్యాణ్ని ఆశ్రయించాడు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు జగన్ గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో, ఆయన వాక్య నిర్మాణము, ఆయన స్టైలు, దాన్ని ఇమిటేట్ చేస్తూ రాధా మనోహర్ దాస్ని టార్గెట్ చేస్తూ చెప్పు తిప్పి 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 కొడతా కొడక ఇలాంటి విన్యాసం. సార్, ఈ ప్రభువులు అన్న మాటలు వాడడం కూడా తప్పేనా సార్? అదే కదా, ఇప్పుడు ఆయన ఇమిటేట్ చేశాడు అతను, అంతే. అతను అంత మించి పవన్ కళ్యాణ్ ఆయన ఆ వేదిక మీద అనలా, విడిగా ఏదైనా మాట్లాడి ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. తెలుగు చంద్రబాబుని తిట్టరు, లేకపోతే ఇంకెవరిని లోకేష్ని తిట్టరు అని. పవన్ కళ్యాణ్ ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు వీళ్ళకి తరచూ అంటే, ఆయన సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. మారిపోయి ఎక్కువ ఆ ఏరియాలో మాట్లాడతాడు ఆయన. చంద్రబాబు అక్కడ మాట్లాడు తక్కువ. కానీ చంద్రబాబుకి కూడా ఈ పైత్యం విపరీతంగా ఎక్కింది. అంటే అంతకు ముందు లేదు చంద్రబాబుకి ఈ గోళ. పవన్ కళ్యాణ్తో ట్రావెల్ మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా మాట్లాడటము, దానికి వస్తున్నటువంటి అప్పీలు, రెండోది తను ఎవరితో ట్రావెల్ అవుతున్నాడో ఆ బీజేపీ అధినాయకత్వాన్ని
ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకోవటానికి, వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండటానికి తన్ని తాను సబ్మెసివ్గా మార్చేసుకుని వాళ్ళ భావజాలాన్ని వాళ్ళకంటే అగ్రెసివ్గా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు మొదటిసారి ఆ తిరుమల లడ్డూ వ్యవహారంలో మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ కలిసి ప్రశ్న అడ్రస్ చేస్తూ ఒక పరమ దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద 100 కేసులు పెట్టచ్చు వాళ్ళిద్దరి మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, ఇద్దరి మీద కలిపి. అంటే ఏం మాట్లాడారు వీళ్ళు? ఈ తిరుమల లడ్డు ఎపిసోడ్లో కల్తీ అనేది కేవలం డబ్బుల కోసం జరగలేదండి అన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు జరిగింది అని ప్రజలందరూ ఎదురు చూస్తుండగా వారు ఏం చెప్పారంటే, ఈ కల్తీ నైవేద్యాన్ని నివేదనగా పెట్టడం వలన దాన్ని కన్జ్యూమ్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మహిమలు దెబ్బతింటాయి. ఆయన మీద ఆధారపడి కొన్ని వేల కోట్ల మంది భక్తుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆయన మీద. అనేక మంది మొక్కుకుంటారు కొండకొచ్చి. ఆ మొక్కులని తీర్చేటువంటి శక్తి ఆయనకు ఉండదు ఈ కల్తీ నైవేద్యం తింటే. అవును. తద్వారా నష్టపోయేది ఎవరు? హిందూ సమాజం. అవును సార్. అలా హిందూ సమాజం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలకి పాత్రం కాలేక, ఈ భక్తుల కోరికలు ఆయన తీర్చలేక అశక్తుడైపోయి, కోరికలు తీరక, వీళ్ళు గుండు చేయించుకోవాలో వద్దో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా నాశనం అయిపోతుంది హిందూ మతం. ఇది కుట్ర అని చెప్పాడు ఆయన. ఏవైనా లాజిక్ ఉందా దీనిలో? విఠలాచార్య కూడా ఇలాంటి సన్నివేశాలు ఊహిస్తాడని నేను అనుకోను, ఇంత ఇల్లాజికల్గా. అలా ఆలోచించి చెప్పాడు ఆయన ఓపెన్ గా మీడియాలో. అది వీడియోస్ ఉన్నాయి. ఈ మాటలకు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టి యూట్యూబ్లో. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి ఆయన బయటకు అనలేదు, కానీ ఆయన అంతర్లీనంగా ఆయన హృదయంలో భావన, ఆయన భావన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి భావన కావచ్చు, వారు ఏం కన్వే చేయదలుచుకున్నారంటే ప్రపంచానికి, ఇది ఇలా దైవానికి కల్తీ నివేదన చేయటం ద్వారా ఆయన మహిమలు తగ్గించటం కోసం కుట్ర పనిన వాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆలోచన వచ్చింది? డబ్బుల కోసం కాదు ఇది చేసింది. ఈ పర్పస్ కేవలం వెంకటేశ్వర స్వామి మహిమలు తగ్గించడం కోసం పన్నిన కుట్ర. ఆ కుట్ర చేయటానికి కారణం ఇతను క్రైస్తవుడు కాబట్టి ఇది జనాలకి కన్వే కావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. అంటే ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? ఈ దేశంలో నిర్ణయాత్మకమైనటువంటి, అంటే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేసేటువంటి కీలక పదవులలోకి క్రైస్తవుల్ని కానీ ముస్లింలను కానీ రాకుండా చేయండి. హిందువులని మాత్రమే ముఖ్యమంత్రుల్ని చేయండి, హిందువులని మాత్రమే ప్రధానమంత్రుల్ని చేయండి. అంతే తప్ప మీరు తొందరపాటు చర్యలుగా క్రైస్తవుల్ని గనక ఇలాంటి పదవుల్లోకి తీసుకొస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు ఈ అధికారాన్ని ఉపయోగించుకుని. అందుకని హిందువులారా అలర్ట్గా ఉండండి, హిందువులను మాత్రమే గెలిపించండి అనేది కూడా నర్మగర్భంగా వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు ఇద్దరు. అందుకోసం నిజానికి మైనారిటీ సోదరులు వాళ్ళ మీద వందలాది కేసులు పెట్టుండొచ్చు. ఇప్పుడు 102 కేసులో ఏమో పెట్టాము రావణ్ మీద అని చెప్తున్నారు కదా, బుద్ధి జ్ఞానం లేకుండా. అదే పద్ధతిలో వేలాది కేసులు పెట్టుండొచ్చు వీళ్ళ మీద. పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే భయపడి. మైనారిటీ సమాజం మెజారిటీ మత ఉన్మాదాన్ని చూసి భయంతో సబ్మిసివ్గా అణిగి మణిగి బతుకుతున్నారు వాళ్ళు. ఇది నిజం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రావణ్ ఎపిసోడ్లో కూడా రావణ్ పవన్ కళ్యాణ్ని ఆ వేదిక మీద నుంచి అయితే ఏమీ అనలేదు. అన్న జడా శ్రావణ్ ఉన్నాడు, కానీ రావణ్ మీద కేసులు పెట్టేశారు. అతన్ని కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశారు. వాళ్ళ మీద ఎందుకు అరెస్టు వారెంట్లు కొట్టలేదు? ఇంకెవరైనా దాడి చేస్తే పోలీస్ స్టేషన్ మీదకి మీరు నేను వెళ్ళి దాడి చేస్తామండి. లాకప్లో ఉన్నాడు నాకు అప్పచెప్పి నేను చూసుకుంటాను, నేను చంపేస్తాను, నువ్వేవాడు అరెస్ట్ చేయడానికి అని నేను మాట్లాడతా. ఊరుకుంటారా? లేదు, ఎందుకు ఊరుకుంటాను? కేసు పెడతారు కదా ఖచ్చితంగా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తున్నారు వాళ్ళని? కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తోంది. కక్ష సాధింపు మాత్రమే కాదు, దీని వెనకాల ఉద్దేశం జగన్ని టార్గెట్ చేయటం. ఏ రకంగా సార్? వాళ్ళ మీడియా వాళ్ళు మాట్లాడట్లేదు తెలివిగా. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరూ మాట్లాడలేదు, శ్రీధర్ రెడ్డి తప్ప. అతను కూడా నిన్న ఓపెన్ అయ్యాడు.
నిన్న నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ జగన్ ఉన్నాడు దీని వెనకాల అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. మిగిలిన వాళ్ళు చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళెవరు నో కామెంట్. చాలా వ్యూహాత్మక మౌనంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మనసుల్లో రెండు రకాల భావాలు నడుస్తున్నాయని నా డౌట్. ఒకటేమో ఈ రావణ్ రచ్చ, ఇది మొత్తం పవన్ కళ్యాణ్ కేంద్రంగా నడిచిపోతే దీనికి సంబంధించిన నష్టం ఏదైనా వస్తే అది జనసేన అకౌంట్లో పడిపోయి వాళ్ళు పోతారు, మనకి ఇబ్బంది లేదు, మనం క్లీన్ గానే ఉందాం. ఫేవర్ అయితే కూటమికి ఫేవర్ అవుతుంది, మంచిదైతే మనకే ఉపయోగపడుతుంది. నష్టం వస్తే వాడికి నష్టం వస్తుంది. కాబట్టి మనం నోరు తెరవకుండా ఉండటం మంచిది అనేది ఒక వ్యూహం. ఈ టైంలో దీన్ని మనం వినియోగించుకోవాలి. అంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి విషయాలను పవన్ కళ్యాణ్ గ్రహించారా సార్? మరి వారేం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ రెండు వ్యూహాలు, రెండు తలాల వ్యూహం. అంటే చంద్రబాబు రెండు కళ్ళు, రెండు నాలుకలు, రెండు బుర్రలు ఈ ధోరణిలో ఉంటుంది ఆయన. ఒకటి ఈ వెర్షన్ ఒక తలకి, రెండో తల ఉంది. తెలుగుదేశంకి చెందినటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ మీడియా సంస్థలు ఇమ్మీడియట్గా పనిలోకి దిగినాయి. పనిలోకి దిగి చంద్రబాబు గారి దర్శనం ప్రకారం హిందూ మతానికి వాటిల్లుతున్న నష్టం ఈ రావణ్ అనేవాడి ద్వారా, రావణ్ అనే పేరు పెట్టుకోవడం కూడా దుర్మార్గం. ఇప్పుడు రావణుణ్ణి వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది రావణ బ్రహ్మని ఓన్ చేసుకుని పరమ శివభక్తుడైనటువంటి రావణుడి పేరు పెట్టుకుని హిందూ మతం మీద విషం కక్కే ఈ జోసఫ్, ఇతన్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఇతని వెనక వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారట? ఇద్దరు వ్యక్తులు ఉన్నారట ఈయన వెనకాల. ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రాలో జగన్ అనో విచిత్రమైన సిద్ధాంతాన్ని ఎత్తుకుని ఛానల్లో డిస్కషన్. వాళ్ళని ఏ హాస్పిటల్కి తరలించాలో ఆలోచిస్తే భయం వేస్తుంది సార్. అంటే వాళ్ళకు ఒక లాజిక్ ఉంది. వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు కనెక్ట్ చేశారు? ఒక మహిళా యాంకర్ మాట్లాడింది ఈ విషయం చాలా అగ్రెసివ్గా, వినటానికి భయం పుట్టే లెవెల్లో మాట్లాడింది ఆవిడ. మాట్లాడుతూ రేవంత్ రెడ్డే ఉన్నాడు ఖచ్చితంగా, నేను చెప్పేస్తానని పూనకం వచ్చి ఊగిపోతుంది ఆవిడ. ఊగిపోయి మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది పరమ దుర్మార్గమైన పార్టీ, ఆ పార్టీ వాంటెడ్గా హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం ఈ రావణ్ లాంటి వాళ్ళని పోషిస్తోంది అని చెప్పి ఒక సిద్ధాంతం. అంటే ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఇక్కడికి వచ్చేళ్ళాడు హైదరాబాద్. వచ్చేళ్ళిన సందర్భంగా వారు ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో వారు అంటారు, నేను ఇప్పుడు బెంగాల్లో కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాలని నా ఆశ, తపన. కాబట్టి దాన్ని నెరవేర్చండి మీరందరూ అని చెప్పి ఒక అప్పీల్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ అప్పీల్ అనేది ఈవిడికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఈ రావణ్ ఎపిసోడ్ని హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ అనే దిశగా మళ్లించి ఫోకస్ చేసి దాడి చేస్తే, కనీసం నా బాధ్యతగా నేను 1000 ఓట్లైనా చెడగొట్టగలిగితే, హిందూ ఓట్లు అటు వెళ్లకుండా భగవంతుడు నన్ను పుట్టించినందుకు ఒక పని చేసిన దాన్ని అవుతాను నేను అని ఆవిడ అనుకుంది. అనుకుని ఎవరూ లేరండి దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, చాలా స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఆఫర్ ఉంది అక్కడ. ఆయనే క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా నియోజకవర్గాల్లో ట్రాక్ రికార్డు బాలేదు. వారు మొత్తము అంటే ముఖ్యమంత్రి గారేమో వారి పదవి కాపాడుకోవటానికి, అలాగే పైవారికి పంపటానికి ఆయన గొడవలు, ఆయన ఆర్థిక లావాదేవీల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడు. వీళ్ళు ఆయనకి సరఫరా చేసేది తమ మెయింటెనెన్స్కి, ఎక్కడి నుంచి ఎలా డబ్బులు పూల్ చేయాలనే గొడవలో వీళ్ళు ఉన్నారు. నియోజకవర్గాల సమస్యలు పట్టించుకునేవాడు ఎవడూ లేడు. సో సమస్యలు పెరిగిపోతున్నాయి, అవినీతి పెరుగుతోంది. దాంతో ప్రజలకి ఎమ్మెల్యేలు భారంగా మారారు. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదే. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వాళ్ళు ఆ రిజల్ట్ ఇప్పుడు రిపీట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇది వాస్తవం. ఈ కండిషన్లో కాంగ్రెస్ ఉంది. ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏమంటున్నాడు తెలివిగా, ఇంకొక 5 ఏళ్ళు, ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎంగా ఉంటాను అంటున్నాడు. కానీ నా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పట్లా. ఏ పార్టీయో చెప్పట్లేదు. అంటే డౌట్ ఏంటంటే, ఆయన ఈ మధ్య ఆయనతో సరస్వం ఆడాడు నరేంద్ర మోడీ గారితో వేదిక మీదే. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకి వాటికి ఆయన హాజరయ్యారు ఆయన పర్యటన సందర్భంగా.
హాజరైనప్పుడు సీఎం గారు మీరు మాతో కలిసి నడవచ్చు కదా అని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈయన ముసిముసిగా నవ్వాడు. అంటే రేపు పొద్దున కాషాయ ప్రభుత్వం ఏర్పడితే అందులో సీఎంగా మీకు ఛాన్స్ ఇస్తాము అనే ఒక ఆఫర్ ఏదో నర్మగర్భంగా నడిచినట్టుగా ప్రపంచం వ్యాఖ్యానించింది. ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆ రిక్వెస్ట్ని, ఆ ఆఫర్ని అని కూడా ఉంది బయట ప్రచారం. ఆ కండిషన్లో ఆయన ఉన్నాడు. ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈవిడ మాట్లాడుతుంది. ఆయన రావణ్ణి పోషిస్తున్నాడు. పరమ ఇల్లాజికల్ గొడవ అది. అంటే ఆవిడ బుర్రలో మెరిసినటువంటి మెరుపు ఏంటంటే మనం కాంగ్రెస్ని అకౌంట్లో తిట్టేయాలి అని ఫిక్స్ అయింది ఆవిడ. ఫిక్స్ అయ్యి ఆ కసి అంతా తీర్చేసుకుంది ఆ ఛానల్ మైక్లో. అయిపోయింది ఆవిడ స్టోరీ. అదే డిస్కషన్లో కూర్చున్న మరికొంతమంది జగన్ని టార్గెట్ చేశారు. జగన్ నడిపిస్తున్నాడు, జగన్ డబ్బులు ఇస్తున్నాడు. ప్రకాష్ రాజ్కి రావణ్కి ఇద్దరికి జగన్ సరఫరా చేస్తున్నారు లారీల కొద్దీ డబ్బులు అనేది ఒక వెర్షన్. అంటే జగన్ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రాం తెలుగుదేశం ఆ ఛానల్ యాజమాన్యం తాలూకా ప్రోగ్రాం. అది మధ్యలో అనుకోకుండా ఈ రేవంత్ రెడ్డి గొడవ వచ్చింది. దీన్ని ఆపట్లేదు ఆవిడ. ఆవిడకు ఒక పర్సనల్ ఎజెండాతో వచ్చింది ఆవిడ. ఆవిడకి వీళ్ళ ఎజెండాతో పని లేదు. ఆవిడని పాపం ఆ యాంకర్ గారు ప్రాధేయపడుతున్నా ఆవిడ ఆగట్లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్తానని ఆవిడ రెచ్చిపోతోంది. వీళ్ళేమో జగన్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవహారం జగన్కి చుట్టి, జగన్ క్రైస్తవుడు కాబట్టి ఈ క్రైస్తవ సభ, ఈ క్రైస్తవ రిజర్వేషన్ల శంఖారావం సభ మొత్తం ఫైనాన్స్డ్ బై జగన్ అని చెప్పి జగనే తిట్టించాడు, జగనే వాళ్ళందరితో మాట్లాడించాడు అనేది ఎస్టాబ్లిష్ చేసేసి హిందూ ఓట్ బ్యాంక్ను వైఎస్ఆర్సీపీకి దూరం చేయటం అనే స్కీమ్లో భాగంగా వాళ్ళు చెలరేగిపోయి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు టైంలో ఏ సందేశం అయితే ప్రపంచానికి ఇవ్వదలిచారో, అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇలాంటి పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీలను తీసుకురాకండి అని ఏది చెప్పదలిచారో అదే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం తన చుట్టూ జరుగుతోంది అనే విషయం ఆయనకు తెలుసు జగన్కి. అందుకని హే రామ్ ఈ ప్రపంచాన్ని కాపాడు అని మొదలుపెట్టాడు ఆయన ట్వీట్. రావణ్ విషయంలో వాళ్ళు కల్పించుకోవాలి, మొదట దూరంగా వ్యవహరించారు. పైగా మొన్న అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడుతూ అసలు అతనికి మా పార్టీకి ఏ సంబంధం లేదు. అట్లాగే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని రావణ్ ప్రశ్నించాడు సార్, వ్యతిరేకించాడు కూడా. వ్యతిరేకించాడు. కాబట్టి మాకు అతనితో ఏ సంబంధం లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం అంబటి రాంబాబు చేశాడు పాపం. జగన్ గారు కూడా దీనికి కొంచెం అంటే ముట్టనట్టుగా వ్యవహరించాడు, కానీ తప్పట్లేదు. ఎంటర్ కాకపోతే కుదరని పరిస్థితి. అందుకని ట్వీట్ చేశాడు. జడ శ్రావణ్ ఓపెన్గా మాట్లాడాడు. మేము మాట్లాడుతున్న మాటలన్నీ మీకే ఉపయోగపడతాయి, మీరు మమ్మల్ని పట్టించుకోరేంటి అని అడిగాడు ఆయన నేరుగా జగన్ని. అయినప్పటికీ తన పొలిటికల్ కెరియరు, తన జీవితము, తను ఎన్డీఏ కాంపౌండ్ గోడను ఆనుకుని కూర్చుని ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఆయన సెన్సిటివిటీ ఆయనకుంది జగన్కి. అందుకని ఈ వ్యవహారంలో ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు పట్టించుకోవాలి అనే దానిలో ఒక డోలాయమాన స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన్ని దీన్ని అవకాశంగా తీసుకుని టార్గెట్ చేసి చితక్కొట్టేద్దామని వీళ్ళ ప్రయత్నం. ఏది తెలుగుదేశం పార్టీ తాలూకా మీడియా ప్రయత్నం. దీని వెనకాలన్న బ్రెయిన్ బిహైండ్ మళ్ళీ బాబు గారే. వీళ్ళకేమో ఈ పని పురమాయించాడు, అవతలేమో ఆయన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ అకౌంట్లో పోతే జనసేన పోవాలి, గెయిన్ అయితే మనం గెయిన్ అవ్వాలి అనేది అదొక వ్యూహం. జగన్ని ఈ పనిలో పనిగా 4 దెబ్బలు వేసేస్తే పడుంటాడు అని ఇంకో ప్రయత్నం. వచ్చే ఎన్నికల్లో హిందూ ఓట్లు మన వెనకాల కన్సాలిడేట్ అవుతాయి కూటమి వెనకాల అనే ప్రయత్నం, ఆ పాకులాట, ఆ తాపత్రయం, ఇవన్నీ కలిపి రావణ్ మీద కేసులు పెట్టారు వీళ్ళు. మధ్యలో పోలీసు వాళ్ళ గొడవ. పోలీసు వాళ్ళు జస్టిఫై చేయాలి, ఉపా పెట్టమని వాళ్ళే చెప్పారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన సజెషన్ అది. సరే యుఐపిఏ పెట్టేశారు, బాగానే ఉంది. దాన్ని జస్టిఫై చేయడానికి ఒక బూటకప్పు వీడియో తయారు చేసి అంటే నేరుగా ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకున్నాడు. గవర్నమెంట్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారు మీరు అన్నాడు ఆయన అని సోదోహరణంగా చూపించాడు. వక్రీకరించు, ఓడించు అన్న పద్ధతిలో మీరు వీడియోలు తయారు చేశారండి. ఇది ఆన్ బెంచ్ ప్రూవ్ అయితే గవర్నమెంట్ క్రెడిబిలిటీ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు రిజైన్ చేయాలి కదా చంద్రబాబు. సార్ అట్లాగే పోలీసుల దగ్గర రావణ్ ఫోన్లో మావోయిస్ట్ భావజాలానికి సంబంధించి కొంత డిజిటల్ మెటీరియల్ దొరికింది అనేది కూడా ఒక వాదన ఉంది సార్. ఒకవేళ ఈ యుఏపిఏ ఫొటోస్ ఎవరన్నా డౌన్లోడ్ చేసి ఉంటాడు అతను ఫోన్లో.
అంతకుమించి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు శ్రీ గణపతి గారితో ఆయన మాట్లాడిన మాటలు ఏమైనా వీడియో ఆడియో లింక్ ఏమన్నా పెట్టారా? పెట్టలేదు కదా. మార్కెట్లో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంభాషణలు జరిగినట్టుగా వీళ్ళకి ఏమన్నా ఆన్పానులు దొరికాయని కూడా చెప్పగలరు వాళ్ళు. అంటే పోలీసులు ఎలా వ్యవహరిస్తారో నాకు ఒక అనుభవం ఉంది. విజయవాడలో లయోలా కాలేజీలో కళా సదనం అని ఒకటి ఉండేది. అంటే అక్కడ ఆర్ట్ ఇది ఆడిటోరియం. ఆ ఆడిటోరియం నిర్మాణం జరుపుకుంటోంది. అప్పుడు అక్కడ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. వచ్చి అరెస్ట్ చేసి పట్టుపోయారు. పట్టుకెళ్ళిపోయి అక్కడ మేము కూర్చుని ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం ఆలోచిస్తున్నామని కేసు పెట్టారు. రాజద్రోహ నేరము అని పెట్టేసి జైలుకి పంపించేశారు, రిమాండ్. ఆ తర్వాత నేను ఆ ఛార్జ్ షీట్ చదివితే మేము ఎక్కడి నుంచో కావాలని మేము క్యాజువల్గా కలిసాం అక్కడ, అంతే. కలిసి మాట్లాడుకుంటున్నాం. ఇంకెవరినో ఫాలో అయ్యి వచ్చారు. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. చేసి ఒక వారం 10 రోజులు ఉంచేసుకున్నారు వాళ్ళ దగ్గరే. ఉంచుకుని ఏం పెట్టాలి, రకరకాల ఇంట్రాగేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ రాజద్రోహం 121A 120B ఏదో ఉంది, అది ఆ సెక్షన్ కింద లోపల వేయాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత దాన్ని జస్టిఫై చేయడానికి ఏం రాయాలో అప్పుడు రాశారు. ఈ డ్రామా తెలుసు నాకు. అలాంటి డ్రామానే ఇక్కడ కూడా ఆడారు. వీళ్ళు ముందు ఒక సెక్షన్ పెట్టేస్తారు, పెట్టేసిన తర్వాత దాన్ని జస్టిఫై చేయడానికి 100 రకాల డ్రామాలు ఆడతారు. సాక్షుల్ని పెడతారు. ఆ సాక్షులకి ఏం చెప్పాలో తెలియదు, వాళ్ళకి ట్రైన్ చేస్తారు. వాళ్ళు కోర్టులోకి వచ్చి ఏదో మాట్లాడతారు, అది జడ్జి గారికి అర్థమైపోతుంది. కేసు కొట్టేస్తాడు, బయటకు వచ్చేస్తాం. ఇలా నా మీద పర్సనల్గా 7-8 కేసులు పెట్టారు వాళ్ళు. ఏ ఒక్క కేసు కోర్టులో ప్రూవ్ కాలేదు. చివరికి పోలీసు వారినే సాక్షులుగా పెట్టారు. వారికి ఏం సాక్ష్యం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడి గందరగోళపరిచి జడ్జి గారు, అంటే ఒక కేసులో అది 10 years తర్వాత ట్రయల్కి వచ్చింది. అది ట్రయల్కి వస్తే కానిస్టేబుల్ గారు విచిత్రంగా, నేను ఇతన్ని గుర్తుపెట్టానండి, ఇతను ఉన్నాడు అప్పుడు అన్నాడు. ఏదో బస్ బర్నింగ్ కేసు, అది ఒక మూమెంట్లో బస్సు తగలబెట్టిన కేసులో పెట్టారు. ఆ కానిస్టేబుల్ గారు నన్ను చూశానని చెప్పాడు. నేను నోరు తెరవబోతూ ఉండగా జడ్జి గారు, ఇదే కేసు ఇదే కోర్టులో 2 years బ్యాక్ ట్రయల్ జరిగింది తెలుసు కదా నీకు అని అడిగాడు ఆయన. అవునండి అన్నాడు ఆయన. అప్పుడు కూడా మీరు సాక్ష్యం చెప్పారు, బోన్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టగలరా అని జడ్జి గారు అడిగినప్పుడు, ఇది క్రైమ్ జరిగి చాలా కాలం అయింది కాబట్టి మెమరీ లాస్ అయ్యానండి, నేను గుర్తుపట్టలేను అని చెప్పారు తమరు తెలివిగా. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు అయింది, మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇతను ఉన్నాడని మీకు మెరిసింది? అంటే ఎవరన్నా మీ ఆఫీసర్లు గుర్తుపట్టారని చెప్పమని చెప్పారా అని అడిగాడు ఆయన. ఇతనేం మాట్లాడాల, తలకాయ ఉంచుకుని నిలబడ్డాడు. కేసు కొట్టేశాడు ఆయన, ఎక్విట. అలాంటి దారుణాలు జరుగుతాయి కోర్టుల్లో. కాబట్టి ఇలాంటి గందరగోళాల మధ్య ఈ రావణ్ కేసు కూడా అలాగే నడుస్తుంది. ఇది నిలబడే కేసు కాదు, కొట్టేసే కేసే అనే విషయం ఏవి వెంకటేశ్వరరావు గారే స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ కేసు నిరూపితం అయితే UAPA ఉపా చట్టం ద్వారా ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే బెయిల్ దొరికే అవకాశం ఏమైనా ఉంటుందా? నిరూపణ అంటే ట్రయల్ జరగాలి, ముందు బెయిల్ రావాలి కదా. బెయిల్ రావడానికి సంబంధించి 3 నెలలు కనీసం టైం తీసుకుంటారు, 6 నెలలు కూడా టైం తీసుకోవచ్చు. అలా బెయిల్ రాకుండా ఉంచటం కోసం పెట్టారు. ఇది బెయిల్ రాకుండా చేయటం కోసం మాత్రమే ఉపా పెట్టారు. బెయిల్ రాకపోయినా జరిగే నష్టమేం లేదు. ఆల్రెడీ ఒక 7-8 చోట్ల 102 చోట్ల కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 102 చోట్ల ఆయన ప్రొడ్యూస్ చేసేస్తే ఈ 102 కోర్టులకి తిరగడంతోనే అతని జీవితం అయిపోతుంది. అంతకంటే టార్చర్ అక్కర్లేదు. ఈ ఉపా అనేది అదనపు తగిలింపే, అంతకుమించి ఏమీ లేదు. దీనిలో ఇది పూర్తి స్థాయి కక్ష సాధింపు చర్య, వాంటెడ్గా చేస్తున్నారు ఈ పని. అందుకని కోర్టు కన్సిడర్ చేయాలి, దీన్ని కక్ష సాధింపు చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిలో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సాక్ష్యాధారాలని క్లీన్గా గమనించాలి, వాటిని పూర్తి స్థాయిలో పరీక్షించాలి. దానిలో ఉన్న ఇంటిగ్రిటీ ఏమిటి, నిజాలు ఏమిటి, అతను ఏం మాట్లాడాడు, ఏం వక్రీకరించారు, ఎక్కడెక్కడ ఎడిటింగ్ జరిగింది అనేది క్లియర్గా ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని పరిశీలి చేయగలిగితే ప్రభుత్వం
ఇరుక్కునే అవకాశం అయితే ఉంది దీనిలో బలంగా. ఎస్ సార్. అట్లాగే రావణ్ అరెస్ట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా ప్రకాష్ రాజ్ గారిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయింది సార్. దాన్ని ఎట్లా అంటే మళ్ళీ ప్రకాష్ రాజ్ గారి విషయంలో కూడా వీళ్ళకి దొరికిన ఆయుధం అదే. ఆయన రీసెంట్ గా వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆయన క్రైస్తవ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనే చెప్పుకున్నాడు, నాకు నమ్మకం లేదు, మా మదర్ డివోటీ, అందుకని ఆ పద్ధతిలో చేయమని ఆవిడ అడిగారు, చేశాను అన్నాడు ఆయన. ఇక ఓపెన్ అయిపోయింది కదా విషయం, అతను ఏమిటి అనేది. చాలు, ఇక చాలు, అది చాలు మాకు ఆయుధం, మేము అది పట్టుకుని చెలరేగిపోయి వికృత నృత్యాలన్నీ చేస్తామని చేస్తున్నారు. ఎస్ సార్. సో ఇది ప్రశ్న రావణ్ యొక్క కేసు అండ్ దాని వివరాలు అండ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏ రకంగా కక్ష సాధిస్తుంది అనేది పూర్తి విశ్లేషణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.